హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. ఎండలు మండిపోతున్నాయి. 9 గంటలకే మనకు ఎండ తీవ్రత కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలన్నీ కూడా ఇప్పుడు 40కి దాటుతున్నాయి. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మజ్జిగ, పల్చటి మజ్జిగ. ఇందులో మనం కొద్దిగా ఉప్పు వేసి బాగా చిలికి నీళ్ళు బాగా వేయాలి. నీళ్ళు వేసిన తర్వాత అల్లం తురుము, జీలకర్ర, వేయించిన జీలకర్ర పౌడర్, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇలా ఎండకు మనము దీన్ని ఫ్రిడ్జ్లో కానీ ఐస్ క్యూబ్స్ వేసుకొని కానీ తాగాలి. ఎవరెవరికి అలర్జీ ఉంటే ఫ్రిడ్జ్ది వాళ్ళు డైరెక్ట్గా ఇలా తాగాలి. కుండ నీళ్ళు కానీ కూడా పోసుకోవచ్చు. గుంట నీళ్ళు చల్లగా ఉంటుంది కదా, దాంతో కూడా ఈ మజ్జిగను తాగొచ్చు. ఇలాంటి నింబు పానీ, ఓఆర్ఎస్ ఇలాంటివి కూడా మనము WHO రికమెండెడ్ సిప్లా కంపెనీ నుండి మనము ఈ నింబు పానీ కూడా మనము ఈ ఎండకు, ఈ వడదెబ్బకు వీటిని తరచుగా తాగుతూ ఉండాలి. ఎంతైనా ఇంట్లో చేసిన మజ్జిగ అండి. ఇదెంతో స్వచ్ఛంగా ఉంటుంది. కాబట్టి నేను మాత్రం ఇంట్లో చేసిన మజ్జిగనే వాడతాను. ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇలా మజ్జిగ వేసుకోవాలి. ఇంకా నీళ్ళు కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. ఇందులో పైనుండి కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి. అంతే అండి. ఎంతో రుచికరమైన, ఎంతో చలువ చేసే వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా బాడీ టెంపరేచర్ కూల్ చేసే ఈ మసాలా మజ్జిగని ఇంట్లోనే తయారు చేసుకోండి. ఇంట్లోనే తయారు చేసుకొని తరచుగా తాగండి. దీన్ని కుండలో కూడా తయారు చేసి పెట్టేసుకోండి. మీకు ఎప్పుడు కావాలో అప్పుడు ఈ మసాలా మజ్జిగని మీరు తాగొచ్చు. దీన్ని ఇంకా కూడా పల్చగా చేయొచ్చు. సో ఇలాంటి సమ్మర్ డ్రింక్స్, హోమ్ మేడ్ సమ్మర్ డ్రింక్స్ మసాలా మజ్జిగ రెడీగా అయిపోయింది. సో సరిగ్గా 12 గంటల ప్రాంతంలో టీకి బదులుగా వేసవి కాలంలో ఈ మసాలా మజ్జిగని మీరు తరచుగా తాగుతూ ఉంటే, ముఖ్యంగా పెద్దవాళ్ళు, 60 దాటిన సీనియర్ సిటిజన్స్ మరియు చిన్నపిల్లలు హాఫ్ డే స్కూల్ నుండి ఇంటికి రాగానే కొద్దిసేపు వారికి ఒక 10 నిమిషాల తర్వాత ఇలాంటి చక్కటి మసాలా మజ్జిగను తయారు చేసి పిల్లలకు ఇష్టంగా ఇవ్వండి. వారు ఇష్టంగా తాగకుంటే ఇందులో మీరు షుగర్ కూడా యాడ్ చేయవచ్చు. సో లస్సీ కూడా చేసి ఇవ్వచ్చు పిల్లలకి. డ్రై ఫ్రూట్స్ తోటి షుగర్ యాడ్ చేసేసి, ఇలాచీ పౌడర్ వేసి, కొద్దిగా కోవా వేసి మీరు లస్సీ రూపంలో కూడా పిల్లలకి ఇవ్వండి. బట్ ఈ మసాలా మజ్జిగ ఎంతో ఒంటికి చలవ చేస్తుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా తయారు చేసి పిల్లలకి ఇవ్వండి. మాజా, పెప్సీ ఇవన్నీ కూడా ఇవ్వకుండా ఇలాంటివి మీరు ఇంట్లో తయారు చేసి ఇస్తారు కదా. ఓకే అండి, ఇంకొక మంచి వీడియోతో నేను వస్తాను. అంతవరకు సెలవు.